అసలు చిరంజీవి గారు ఫైట్ ఉంటుంది బ్రో, వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్, ఓజస్ గంభీరం వాళ్ళ అన్నయ్య అంట ఆ ఫైట్ షాట్లో ఉంటాడు బ్రో. చిరు ఫైట్ అసలు ఇది కదా బాస్ అంటే. మళ్ళీ వింటేజ్ బాస్ని చూస్తాము. ఆయన పెట్టింది మాస్క్ బొడ్డు కోసి పెట్టాడేమో చిరంజీవి గారు. మనశంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టర్ హిట్ అని చూపెట్టాడు. అనిల్ రావుపూడి గారు ఇంత యాక్షన్ సీన్ పెడతారని నేను అనుకోలేదు. చాలా ప్రతి ఒక్క ఆడియన్కి సంక్రాంతి విన్నర్ అయిపోతుంది ఇది. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు బ్యాక్ టు బ్యాక్ ఒక్కో మెట్ ఎక్కుకుంటూ పోతున్నారన్నమాట. 100 కోట్లు డే 1 కొట్టేస్తున్నారు టాలీవుడ్ పరంగా. అసలు విక్టరీ వెంకటేష్ గారు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైట్ సీన్ ఉంటాయి. హెలికాప్టర్ మీద దిగే షాట్ అయితే విక్టరీ వెంకటేష్ గారు వేరే ఉంటుంది. బాసు ఏంది బాసు సంగతి అదిరిపోయింది సంక్రాంతి, ఏంది వెంకీ సంగతి అదిరిపోయింది సంక్రాంతి అని లేడీస్ డాన్స్ చేస్తారా? అసలు మామూలు లేదండి. అసలు నయనతార గారిని చూస్తూ ఉంటారు. నాకైతే వీళ్ళిద్దరు నిజంగా లవర్స్ అన్నట్టు కలిగింది వాళ్ళిద్దరు సాంగ్స్ అయితే. మ్యూజిక్ అయితే పీక్స్ అండి, చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ అంటే రాజస్థాన్ విన్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మన 12వ తారీఖు ఇది రిలీజ్ అయింది కాబట్టి ఇది విన్ అయిపోయింది అనమాట. ఇక ముందు వచ్చే మన నవీన్ పొలిశెట్టి గారి మూవీ ఎలా ఉంటుంది చెప్పడం. విన్నర్ అంటే సంక్రాంతి అందరి పండుగ, చాలా బాగుంది. మీసాల పిల్ల సాంగ్ ఎలా ఉందన్నా? మీసాల పిల్ల కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మన కోసం మళ్ళీ చేస్తా అంట ఒక స్టెప్. మెగాస్టార్ గారి అసలు ఆ డాన్స్ ఏంటి, అసలు పిచ్చెక్కిచ్చేసాడు బ్రో. మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక్కడే ఇండియాకి మెగాస్టార్. ఆయన 70 ఏళ్ళ వయసులో ఆయనకు అవసరమా అని నేను అంటున్నాను. కానీ తీశాడు. తమ్ముడు పవర్ స్టార్, కొడుకు గ్లోబల్ స్టార్, అల్లుడు ఐకాన్ స్టార్, మేనల్లుడు సుప్రీం హీరో అయినా కానీ 70 ఏళ్ళ వయసులో ఇంత మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడంటే మెగాస్టార్ చిరంజీవి గారికి దండం పెట్టాలి. అనిల్ రావిపూడి గారు మీరు కదా నిజమైన డైరెక్టర్ అంటే. ఫ్యామిలీ ఆడియన్స్ బుర్ర తినేశారు, ఫ్యామిలీ ఆడియన్స్ పిచ్చెక్కిచ్చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్కి దండం. మీరు కనుక అనిల్ రావిపూడి గారు మీరు రిటైర్మెంట్ తీసుకున్న పర్లేదు అనమాట. అంత బ్యాక్ టు బ్యాక్ తీసుకున్నారు. సంక్రాంతి మీదే పండగ. అనిల్ రావిపూడి గారు సంక్రాంతి మీరు వచ్చారంటే అన్ని సినిమాలు తప్పుకోవాల్సిందే. అంత బాగా తీశారు. వెంకీ గారు ఏంటి ఏంది బాసు సంగతి అది సంక్రాంతి అసలు వీరిద్దరు కాంబినేషన్ ఏంటి. ఇంకా నెక్స్ట్ బాలయ్య బాబు గారు వెయిటింగ్ ఉన్నారన్నమాట. అంత బాగా తీశారు. ఇప్పుడు ఫ్యామిలీ అన్నా మన శంకర్ వరప్రసాద్ ఎలా అనిపించింది అన్న? చాలా బాగుందన్న సినిమా, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ట్రైలర్ లో చాలా మంది ల్యాగ్ ఉంది, సీరియల్ టైప్ ఉంది అన్నారు. అరే నాయన థియేటర్లో చూడండి రే సినిమా. సంక్రాంతికి ఫుల్ కామెడీ అంటే ఫ్యామిలీ మూవీ అంటే ఈ సినిమానే. ఏమి అందము, ఏమి లుక్, అసలు ఇద్దరి కాంబినేషన్లో ఎంత నవ్వుకున్నామంటే అంత నవ్వుకున్నాము. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎలా ఇట్టు కొట్టిందో దానికి మించి ఇట్టు శంకర్ వరప్రసాద్ రాసి పెట్టుకోండి. ఇది పక్కా సంక్రాంతి విన్నరా బాసు? సంక్రాంతి విన్నర్ మన చిరంజీవి గారే. ఆ ఒక్క స్టెప్ ఎలా అనిపించింది? చాలా బాగుంది అసలు అన్ని స్టెప్స్. అసలు ఇంకొకటి ఎవరు వెంకటేష్ గారు హెలికాప్టర్లో ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ వచ్చినాక డైలాగ్ ఉంటుంది, చూడడానికి మాస్లా ఉన్నావు, చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీ ఇచ్చావేంటి, నువ్వు మాస్లకే బాస్లా ఉన్నావు, ఫ్యామిలీలోకి రాలేదా అంటాడు. ఆ డైలాగ్ అవన్నీ చాలా బాగున్నాయి. ల్యాగ్ అంటే లేడీస్ అందరూ చూసేది సీరియల్స్. ఈ సినిమా చూస్తే అన్ని మిక్సింగ్తో ఉన్నాయి. సినిమా ఆల్ మిక్సింగ్ కామెడీ. అరే అర్థం కావాలంటే ఇట్లా థ్రిల్లర్ గ్రాఫిక్స్ పెడితే అర్థం కాదు. మాకు కామెడీ కావాలి, థ్రిల్లర్ కావాలి, హారర్